చెప్పు హలో గైస్, ఈరోజు నా బర్త్డే గైస్ చెప్పు. అడుకోండి నా బర్త్డే గైస్. నేను ఇది నేను ఇక్కడ పార్టీ అవుతుంది. ఇక్కడ బయట ఆడుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మాకు చాలా స్పెషల్ డే, ఎందుకంటే ఈరోజు మా మోక్ష బాబు బర్త్డే. సో ఎర్లీ మార్నింగ్ లేచేసరికి హాల్ అంతా టాయ్స్ తో ఒక రేంజ్ లో ఉంది. అందుకే ఫాస్ట్ గా ఇల్లంతా ఊడ్చేసి ఆ తర్వాత తుడిచేసుకున్నాను. ఈ లోపు మోక్ష నిద్ర లేపడానికి చాలా ట్రై చేశాను, కానీ నైట్ లేట్ గా పడుకోవడం వల్ల ఎంత లేపినా బాబు నిద్ర లేవలేదు. సరే పాపం బర్త్డే కదా, కొద్దిసేపు నిద్రపోయిద్దామని మేము వదిలేసాము. టైం వేస్ట్ ఎందుకులే అని నేను ఫ్రెష్ అయిపోయి ఈలోపు పూజ స్టార్ట్ చేసేసాను. మార్నింగ్ లేవగానే మోక్ష గుడికి వెళ్దాం మమ్మీ అని అడిగాడు. సరే నాన్న లేచి స్నానం చేయని చెప్పి నేను నా పనుల్లో బిజీ అయ్యాను. కొద్దిసేపటి వరకు మోక్ష లేచి నా దగ్గరకు వచ్చి హాయ్ మమ్మీ నేను లేచాను అని నవ్వుతూ చెప్పాడు. అలా చెప్పగా వెళ్ళి వాడిని హక్ చేసుకొని హ్యాపీ బర్త్డే నాన్న అని విష్ చేసి కిస్ చేశాను. తర్వాత మోక్ష స్నానం చేసి కొత్త డ్రెస్ వేసుకొని ఫ్రెష్గా రెడీ అయిపోయాడు. అంతలోనే నేను నా పూజ గదిని క్లీన్ చేసి గడప ముగ్గేసేసుకొని దేవుళ్ళందరికీ పూలతో అలంకరించాను. దీపారాధన చేసి పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. మా మోక్షుకి సేమియా పాయసం అంటే చాలా ఇష్టం. అందుకే ఈరోజు మోక్ష కోసం స్పెషల్గా సేమియా పాయసం వండాను. నేను వంట చేస్తుంటే ఇద్దరు పిల్లలు నా దగ్గరే ఉండి నా డ్రెస్తో ఆడుకుంటూ నా చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ పాయసంలో వేసి పూజ గదిలో దేవుడికి ప్రసాదంగా పెట్టాను. పూజ పూర్తయ్యాక మేము గుడికి వెళ్ళడానికి బయలుదేరిపోయాం. ఈరోజు మా హస్బెండ్ ఆఫీస్ వర్క్లో చాలా బిజీగా ఉన్నారు. సో పిల్లలిద్దరిని నేనే టెంపుల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇంకా ఓలా ఆటో బుక్ చేసుకొని మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి తీసుకొని వెళ్ళాను. శివాలయంలో అడుగు పెట్టగానే మా మోక్ష శివుని చూసి శంభో అని గట్టిగా అరుచుకుంటూ గుళ్ళోకి పరిగెత్తాడు. మేము గుళ్ళో అర్చన చేయించుకున్నాము. అప్పటికి చాలా లేట్ అయ్యి బాగా ఆకలేస్తుంది. గుళ్ళో పూజ పూర్తయ్యాక మేము బయటికి వచ్చి దగ్గరలో ఉన్న రాఘవేంద్ర టిఫిన్స్కి వెళ్ళాము. అక్కడ టిఫిన్స్ ఆర్డర్ పెట్టుకొని అందరం కలిసి తినేసాము. అక్కడి నుంచి మా మోక్ష స్కూల్కి వెళ్ళిపోయాడు. స్కూల్లో తన ఫ్రెండ్స్కి క్లాస్మేట్స్కి అందరికీ చాక్లెట్స్ పంచాడు. ఇంకా మిగతా డే మొత్తం డిన్నర్ కోసం కావాల్సిన ఐటమ్స్ అన్నీ సిద్ధం చేసుకుంటూ మేము వంటల్లో బిజీగా అయిపోయాము. ఇలా చూస్తుండగానే సాయంత్రం అయిపోయింది. అప్పటికే మా హస్బెండ్ ఆఫీస్ వర్క్ నుంచి కొంచెం ఫ్రీ అయ్యారు. మోక్ష బర్త్డే డెకరేషన్ స్టార్ట్ చేశారు. ఎవ్రీ ఇయర్ మా మోక్ష తన బర్త్డేకి ఒక థీమ్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఇయర్ మాత్రం స్పైడర్ మ్యాన్. అందుకే ముందుగానే స్పైడర్ మ్యాన్ థీమ్కి తగ్గట్టుగా డెకరేషన్ కేక్ అన్నీ ప్లాన్ చేసేసుకున్నాం. దానిపై స్పైడర్ మ్యాన్ బొమ్మలన్నీ ఫిక్స్ చేశారు. డెకరేషన్ అంతా పూర్తయ్యేసరికి టైం కూడా చాలా లేట్ అయిపోయింది. మా మోక్షుకి కేక్ కటింగ్ అంటే చాలా ఇష్టం. అసలు సెలబ్రేషన్స్ అంటేనే ఇష్టం వాడికి. ఇంకోవైపు మా లేక్షణ మాత్రం కేక్ ఎప్పుడు కట్ చేస్తారా, ఎప్పుడు తిందామా అన్నట్టు చూస్తుంది. మా మోక్షకి 4th బర్త్డే. ఇప్పటి వరకు మా మోక్ష బర్త్డేస్ అన్నీ గుంటూరులోనే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఫర్ ద ఫస్ట్ టైం ఇయర్ మాత్రం హైదరాబాద్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఎందుకంటే ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగకి గుంటూరుకు వెళ్తాము. మోక్ష బర్త్డే అయ్యే వరకు మా అత్తగారు వాళ్ళ ఇంట్లోనే టైం స్పెండ్ చేసి బర్త్డే అయిపోయిన తర్వాతే తిరిగి ఇంటికి వస్తాము.
కానీ ఈసారి మా హస్బెండ్ ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉండడంతో ముందుగానే హైదరాబాద్కి వచ్చేసాము. అందుకే ఇయర్ మోక్ష బర్త్డే సెలబ్రేషన్స్ హైదరాబాద్లో చేసుకుంటున్నాము. అందరూ కలిసి క్లాప్స్ కొడుతూ హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతుంటే మా మోక్ష మాత్రం కొంచెం సిగ్గుపడిపోతున్నాడు. ఈసారి మా మోక్ష బర్త్డేకి చాలామంది వచ్చారు. మోక్ష వాళ్ళ పెద్దమ్మలు, పెదనాన్నలు, మేనత్త, మామయ్య, కజిన్స్, మోక్ష ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, అపార్ట్మెంట్ నైబర్స్, అలాగే మా చెల్లి అందరూ కలిసి బర్త్డే సెలబ్రేషన్స్ని మరింత స్పెషల్గా చేశారు. అంతా చూస్తుంటే మా మోక్ష చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరూ మోక్ష కోసం ఏదో ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చారు. వాళ్ళ చేతిలో ఉన్న గిఫ్ట్ చూసినప్పుడు మోక్ష కళ్ళలో కనిపించే ఆనందం మాకు ఇంకా ఎక్కువ హ్యాపీ అనిపించింది. వాడు చేసే పనులు మాకు కొంచెం ఫన్నీగా, కొంచెం ఎమోషనల్గా అనిపించినా గిఫ్ట్స్ చూస్తూ చేసే ఎక్స్ప్రెషన్స్ చూసి అక్కడున్న అందరూ నవ్వుకున్నారు. ఇంకా మోక్ష వాళ్ళ మేనత్త కేక్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసింది. కేక్ కటింగ్ అయిపోయిందో లేదో వెంటనే గిఫ్ట్స్ ఓపెన్ చేయమని గోల చేశాడు. ఇంకా చేసేది ఏమీ లేక మా చెల్లి గిఫ్ట్స్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడ చూడండి, మా చిటి తల్లి మార్నింగ్ నుంచి దొరికిన చాక్లెట్లల్లా తింటానే ఉంది, పండగ చేసుకుంటుంది. మోక్షకి సడన్గా ఇంకో సర్ప్రైజ్, వాళ్ళ డాడీ గిఫ్ట్ ఇచ్చాడు.
సాధారణంగా పిల్లలందరికీ బొమ్మల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ మా మోక్షు మాత్రం దేవుళ్ళ మీద ఫుల్ ఇంట్రెస్ట్. ఎక్కడ ఏ దేవుడు బొమ్మ కనిపించినా మొక్కేయడం స్టార్ట్ చేస్తాడు. వాడికి దేవుళ్ళు అంటే అంత పిచ్చి. అందుకే వాళ్ళ డాడీ గణేష్ బొమ్మ ప్రజెంట్ చేశారు. ఇంకా అది చూసి వాడు ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ఆ నైట్ అంతా ఇంకా గణేష్ బొమ్మను పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు. సెలబ్రేషన్స్ అన్నీ పూర్తయ్యాయి, గిఫ్ట్స్ కూడా ఓపెన్ చేసాము. ఇంకా నెక్స్ట్ ఏముంటుంది, డిన్నర్. అందరం కలిసి డిన్నర్కి సెటిల్ అయ్యాము. వచ్చిన వాళ్ళందరూ డిన్నర్ చేస్తూ ఫుడ్ చాలా బాగుందని మెచ్చుకున్నారు. డిన్నర్ అయిపోయాక వచ్చిన ప్రతి ఒక్కరు మోక్షికి బాయ్ చెప్పి హ్యాపీ మెమరీస్తో తిరిగి వెళ్ళారు.